హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ రాధిక జగదీష్ని. ఈరోజు ఒరిస్సా స్పెషల్ డాల్మా చేయబోతున్నారు మా అక్క. ఈరోజు ఈ డాల్మా ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావలసింది వెజిటేబుల్స్ అండి. మనం ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. అందులో ఇదిగోండి ఈ వెజిటేబుల్స్ మా అక్క తీసుకున్నారు. ఈ కాయగూరలన్నీ ముక్కలుగా చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు. ఇదిగోండి ఈ విధంగా ఈ సైజు. దీనికి కావాల్సింది కందిపప్పు. ఇదిగోండి ఈ డాల్మాకి పౌడర్ అండి. జీలకర్ర, ధనియాలు, సోంపు, చెక్క, పువ్వు, ఎండుమిర్చి, ఇలాచి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ డాల్మాకి ఇదే బాగుంటుంది. ఇదిగోండి ఇవి ముక్కలుగా చేసేసుకొని 2 టమాటీలు, అందులో అల్లం, పచ్చిమిర్చి దంచుకోవాలి. దంచుకొని అందులో వేసేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, సరిపోయినంత వాటర్ తీసుకుందాం. ఇదిగోండి ఇలాగా ములిగినంత వరకు వేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. 3 విజిల్ వచ్చినంత వరకు. ఇదిగోండి 3 విజిల్ వచ్చింది. ఇదిగోండి ఇలాగ ఉడికిపోవాలా. అప్పుడు మనం చేసుకున్న పౌడరు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇదిగోండి 2 స్పూన్లు వేసుకొని కలుపుకుందాం. ఇదిగోండి బాగా కలుపుకోవాలి. దీనికి కావాల్సింది కొంచెం పోపు అండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లి గుడ్లు, అంతేనండి. పోపుకి ఇంకేటి అవసరం లేదు. ఇదిగోండి బాగా కొంచెం వేగిన తర్వాత మనం డాల్మా ఉడికిపోయింది కదా, అందులోని ఈ పోపు అనేది వేసి కొంచెం మూత పెట్టుకోవాలి. ఇదిగోండి అయిపోయింది డాల్మా రెడీ. ఇదిగోండి కలుపుకోవాలి. అన్నంతోనైనా చపాతీతోనైనా చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను ఇప్పుడు తింటున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి డాల్మా. ఇదిగోండి కరెక్ట్గా అన్నీ సరిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది డాల్మా. మీరు కూడా ఇలా చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఒంటికి కూడా చాలా మంచిదండి ఇది. ఇదిగోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలోని మళ్ళీ కలుద్దాం. బాయ్.